ఇది దీంట్లో అందుకని అనేక కోణాలు ఇప్పుడు ఇంటి దొంగలు అన్నట్టు అప్పాజీ గారు అన్నట్టు ఎవరో ఇంటర్నల్ గా ఉన్నవాడు సహకరించకపోతే వాడు ఏడున్నర తర్వాత మొత్తం చెక్ చేశారు. 7:30 తర్వాత తీసితో 7:30 వరకు వచ్చేవాడు పోయేవాడు. ఆఫ్టర్ 7:30 ఈవినింగ్ ఎవరు రాలేదు పోతారు. కానీ వీడు ఆల్రెడీ అక్కడ సెటిల్ అయి ఉన్నాడు. ఎక్కడో సెటిల్ అయ్యి 2 o'clock బాత్రూమ్ లోకి బాత్రూమ్ వచ్చారు. వీళ్ళు దవా జరిగి తప్పుకుని వీడిని మొత్తానికి ఈయన వచ్చినాక వాళ్ళని పట్టుకునేసి మళ్ళీ అదే బాత్రూమ్ లో పెట్టారు. వాడు అదే బాత్రూమ్ వచ్చి ఎస్కేప్ అయి వెళ్ళిపోయారు. సో ఇక్కడ వాడు లోపల రావడానికి అది ఎట్లా అంటే కార్డు పెట్టకపోతే ఓపెన్ అవ్వదు. అది దాన్ని ఏమన్నా పాల్గొట్టాలని ట్రై చేస్తే పెద్ద సౌండ్ అవుతుంది. ఇవన్నీ కూడా దాటుకుని వాడు కార్డు ఎవరు ఇచ్చారు వాడికి? ఆ ఓపెన్ చేయడానికి కార్డు ఎక్కడ? యాక్సెస్ కార్డు ఖచ్చితంగా తెలిసిన వాళ్ళు ఇంటి దొంగల పని అయి ఉండొచ్చు. నైట్ అక్కడ స్టే అయ్యి ఉన్నారు. వాడు 7:30కి నైట్ అక్కడ ఫంక్షన్ జరిగింది. పార్టీ వెళ్ళిపోయారు. ఇప్పుడు అక్కడ ఎక్కడో ఒక చోట దాటుకుని స్టే అయ్యి ఉన్నాడు. ఉండి కరెక్ట్ గా పార్టీ అయిపోయినాక 2:30, 2:45కి బెడ్రూమ్ ద్వారా ఎంటర్ అయ్యాడు. ఇదంతా వాడు ముందు రెక్కి చేసుకుని ఇది కేవలం బర్గ్లరీ, కేవలం ఒక దొంగతనము, డబ్బున్న ప్లేస్ లో మనం ఏదైనా బాగా సంపాదించిన. ఎందుకంటే వాడు ఇంకోటి కూడా ప్రొఫెషనల్ కూడా కాదు అనడానికి ఒక కారణం ఏంటంటే ప్రొఫెషనల్ అయితే ముసుకుంటాం. వీడు దొరికిన లిఫ్ట్ లో ముసుగులేదు. ప్రొఫెషనల్ ఎవడు ముసుగు తీసుకుని వెళ్ళాడు. ప్రొఫెషనల్ ఎవడైనా సరే ముసుగు ఉంటుంది, రూపం బయటికి కనపడేవాడు. వాడు ప్రొఫెషనల్ వాడు కూడా కాదు అని తెలుస్తారు. ఏదో తాత్కాలికంగా ఒక ఆశపడు ఇదేదో ఉంది వాళ్ళ పార్టీ చెబుతుంది ప్రమాణంగా ఉంటుంది పార్టీ అంటే అక్కడ ఉన్నవాడే ఆ లోకల్ వాళ్ళతో ఎవరితోటో అండర్స్టాండింగ్ లో జరిగింది అన్నట్టు ఒక గట్టిగా అనుమానాలు కనపడతాయి. ఎందుకంటే అలా కాకపోతే వాడు అసలు లోపలికి ఎట్లా రాగలిగాడు? 7:30 తర్వాత ఎవరు కనపడలేదంటే 7:30 ముందే వాడు వచ్చి అక్కడ సెటిల్ అయ్యాడు. పైగా సెటిల్ అయ్యి 2:30 దాకా ఎక్కడ కూర్చుని స్టేర్ కేస్ దగ్గర కూర్చుని 2:30కి బయటకు వచ్చాడు. వచ్చి మళ్ళీ అదే రూట్ లో వెళ్ళిపోయాడు. సో ఇదంతా ఓపెన్. కానీ దొంగతనం ఏం జరగలేదని కరీనా కపూర్ స్టేట్మెంట్ ద్వారా మనకి తెలుస్తోంది. అంటే ఏం జరగలేదు, చోరీ ఏం జరగలేదని. చోరీ జరగల. వాడు అడిగారు కదా చోరీ జరగలే. వాడు అందుకనే అంటున్నా వాడు చోరీ జరగల. వాడికి ఎంత కావాలని 10 మంది అడిగితే ₹1 కోటి కావాలని అడిగాడు. సో వాడు ఆ డబ్బుల కోసం మామూలు బర్గ్లరీనా, మామూలు ఒక అవకాశం ఉంది, ఇక్కడ సందర్భం ఉంది, మనం దోచుకోవచ్చు, వీళ్ళని అడిగితే ఈ టైంలో అని ఒక అయాచతనంగా వచ్చి అడిగాడా, లేకపోతే దీని వెనక అందుకోసం అక్కడ ఉన్న లోకల్ ఎట్లా ఉందంటే అపార్ట్మెంట్ లో కూడా అండి ఎవరో పాలకు వస్తారు, ఇంకోటికి వస్తారు, ఎదురుగుండా షాప్స్ అన్నీ ఉన్నాయి, ఒకటి తీసుకొస్తా ఉంటారు ఫ్లాట్ కి. ఒకసారి వస్తారు, ఐడెంటిటీ కార్డ్ చూడమంటారు, చూపించమంటారు. 4-5 సార్లు అయినా రొటీన్ చేస్తే కదా అమ్మగారి ఇళ్ళు ఇట్లా వెళ్ళిపోయి సెక్యూరిటీ వాళ్ళని అలా ఫ్రీగా వదిలేసే సందర్భాలు కూడా ఉన్నాయి అక్కడ. ఎందుకంటే రెగ్యులర్ గా చూసే మొహమే కదా, పైగా వెళ్ళేసి